పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఐపీఎల్లో విదేశీ ఫాస్ట్ బౌలర్స్ జట్టుకు ఎంత కీలకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ యంగ్ బౌలర్స్కు అనుభవం లేకపోవడంతో వీరు వేసే 4 ఓవర్ల స్పెల్ జట్టుకు చాలా కీలకంగా మారుతుంది. అయితే సన్ రైజర్స్ జట్టులో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇండియన్స్ బౌలర్స్ బాగా వేస్తున్న సమయంలో ఒక విదేశీ పేసర్ ధారాళంగా పరుగులు ఇవ్వడము ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. డేవిడ్ పేన్ అనే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ సన్ రైజర్స్ జట్టులోకి అడుగుపెట్టి దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. 35 ఏళ్ల పేన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో విఫలం కావడంతో ఇప్పుడు ఏకంగా ఫ్యాన్స్ ఈ ఇంగ్లాండ్ పేసర్ మాకొద్దు అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ పేన్ ఐపీఎల్ కలిసి రాలేదు. 2026 ఐపీఎల్ సీజన్ కోసం ₹1,50,00,000 ఒప్పందం కుదుర్చుకుంది. అపార టీ20 అనుభవం ఉన్న ఐపీఎల్లో అట్టో ఫ్లాప్ అయ్యి సన్ రైజర్స్ జట్టుకు భారంగా మారాడు. కమిన్స్ లేకపోవడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ ఈ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే పేన్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుత గణాంకాలు ఉన్న ఐపీఎల్లో మాత్రం తన బౌలింగ్ పనికి రాలేదు. ఈ ఇంగ్లాండ్ పేసర్ బౌలింగ్ ఒకసారి గమనిస్తే తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు పడగొట్టినా అప్పటికే మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్ళింది. పవర్ ప్లేలో పడికల్ డేవిడ్ పేస్ బౌలింగ్లో దంచుకొట్టాడు. తొలి మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ల దెబ్బ తగిలినా రెండో మ్యాచ్లో బాగా బౌలింగ్ వేస్తాడని అనుకున్నారు. అయితే కోల్కతా నైట్ రైడర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లోనూ తన ఫ్లాప్ షోను కొనసాగించాడు. 227 పరుగుల చేసింగ్లో తొలి ఓవర్లోనే అలెన్ ధాటికి 25 పరుగులు సమర్పించుకున్నాడు. అలెన్ అలవోకగా బౌండరీల వర్షం కురిపించాడు. తొలి ఓవర్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ దెబ్బతో ఈ ఇంగ్లాండ్ పేసర్కు పవర్ ప్లేలో ఇంకో ఓవర్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో పేన్ 2 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చాడు. ఓవరాల్గా 2 మ్యాచ్ల్లో కలిపి 5 ఓవర్లలోనే 70 పరుగులు ఇచ్చాడు. బౌలింగ్లో ఎలాంటి వేరియేషన్ లేకుండా చాలా సాధారణంగా బౌలింగ్ చేస్తూ రన్స్ లీక్ చేస్తున్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఈ ఇంగ్లాండ్ పేసర్ మాకొద్దు అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. డేవిడ్ పేన్ బదులు ఒక ఇండియన్ పేసర్కు ఛాన్స్ ఇవ్వాలని ఈ ఇంగ్లీష్ ప్లేయర్ స్థానంలో లివింగ్స్టోన్ తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. కమిన్స్ జట్టులోకి వచ్చే వరకు పేన్ సన్ రైజర్స్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. మరి రానున్న మ్యాచ్ల్లో కంబ్యాక్ ఇస్తాడా లేకపోతే బ్యాటర్ల దాటికి చేతులెత్తేస్తాడా అనే విషయం చూడాలి.